అదే ఇవాళ మీ అందరికీ తెలియదు కాదు, ఎర్రగొండపాలెంలో నేను, ఎరక్షన్ బాబు గారు, మన అశోక్ రెడ్డి గారు ముగ్గురు కూడా అధికారులు చెంచు గ్రామాల్లో వాళ్ళకి కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. దాదాపు 1750 మందికి కరెంటు లేని ఇల్లుగా గుర్తించాము. ఒక 1000 మంది దాకా దాదాపు ఇచ్చాము. ఇంకొక 611 మందికి ఇంకా ఇవ్వాలి. అది టైగర్ రిజర్వ్ అవటం వల్ల చాలా కష్టం ఉంది అక్కడ. దానికి సోలార్ ద్వారా బ్యాటరీ బ్యాకప్ తోటి చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయమన్నాం. అది ఒకటి రెడీ చేస్తున్నాం. తొందరలోనే దాన్ని కూడా వాళ్ళందరికీ కూడా వెలుగునివ్వాలనే దానికోసం చూస్తున్నాము. దాని తర్వాత వాళ్ళు వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. దానికి కూడా నీళ్లు బోర్లేసి సోలార్ ద్వారా నీళ్ళు ఇప్పించమని అడుగుతున్నారు. దాని మీద కూడా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా అది కూడా చేస్తాము. వాళ్ళు ఉపాధి హామీ ద్వారా పనులు ఇప్పించండి, మేము కూడా పనులు చేసుకుంటా ఉన్నారు. అది ఇమీడియట్గా పీడీ గారితో మాట్లాడి ఇమీడియట్గా వర్క్ 10 దినాలు పెట్టి వాళ్ళకు కూడా పనులు కల్పించాలని చెప్పాను. చేస్తామని చెప్పి అన్నారు. ఇంకా వాళ్ళు నివసించే చోట కొన్ని చోట్ల రోడ్లు అడిగారు, డ్రైన్లు అడిగారు, కొద్దిగా శుభ్రపరచమని అడిగారు. ఆ ప్రాంతాన్ని కొద్దిగా నీట్గా పెట్టించుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళకి అది ఇంకేదైనా అవసరం అనుకుంటే బళ్ళు, ఇంకేదైనా అవసరం అయితే వాళ్ళు దేవుళ్ళు గుళ్ళు కావాలంటే గుళ్ళు, ఏది కావాలన్నా సరే వాళ్ళకి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.